ద బ్లెస్సింగ్. అది ఆ రోజు నా జీవితంలో గొప్ప ఆశీర్వాదం. ఒకవేళ ఆ పోరాటమే కానీ నేను చేయకపోతే ఈరోజు మీ మధ్య ఉండేవాడిని కాదు. నేను ఎప్పుడు వెళ్ళిపోయేవాడిని లోకాన్ని విడిచిపెట్టి. ఆ రోజు రాత్రి చెప్పాను, నువ్వు బాగా చేస్తే నేను నీ పరిచయంలోకి వస్తాను ప్రభువా, అనేకులకు నిన్ను పరిచయం చేస్తానన్నాను. ఈరోజు కూడా మిమ్మల్ని నిలబడ్డాను. నేను మధ్యలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను 3 నెలలకు ఒకసారికి వెళ్తాను, అన్నీ నార్మల్ అని చెబుతాడు. ఒకరోజు పూర్తిగా మందులను మానేశాను. మా ఆవిడ చెప్పింది, కంప్లైంట్ ఇచ్చింది, అన్నీ మానేశాడు సార్, ఏం వేసుకోవట్లేదని. అనే నాసెస్ అన్నాడు, ఎందుకు మానేసా, తమిళ చెప్పండి, తెలుగు చెప్పండి అమ్మా, ఎందుకు మానేసావు అన్నాడు. బాగానే ఉన్నాను సార్ అన్నాను. ఎవరు చెప్పారు బాగున్నామని? వేసుకోవాలి అన్నాడు. ఓకే వేసుకున్నాను. మళ్ళీ వెళ్ళాను. మరొకసారి వెళ్ళినప్పుడు ఒక రిక్వెస్ట్ చేశాను, సార్ నాకు 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళిద్దరూ 10వ తరగతి పాస్ అయ్యేదాకా నన్ను బ్రతికించట్టొకట, ఆ తర్వాత నేను చనిపోయిన పర్లేదు, వాళ్ళిద్దరూ 10th పాస్ కావాలని నా కోరిక, నేను చూడాలని అన్నప్పుడు ఆయన ఏమంటే తెలిసిన, అసలు నాకు ఇప్పటికీ నీ దేవుడే నిన్ను కాపాడుతాడు అన్నాడు. ఆమేన్. ఆయన అన్నాడు, నేను కాదు నీ దేవుడే నిన్ను కాపాడుతాడు అన్నాడు. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం అంటే. అట్లాగే దేవుడు ఒకరిని దాటిచ్చాడు 10వ తరగతి. ఇంకొకడు ఉన్నాడు, నాకు కూడా డేట్ ఉంది, ఎక్స్పైరీ డేట్, ఇంకో 3 years ఉంది నాకు. ఈ 3 yearsలో నేను కానీ దేవుని కోసం బలంగా పనిచేస్తే, పెనుగులాడుతూ ఉన్నా అనేక మందికి ప్రభువా నీ ప్రేమను చూపించాలి, అనేక మంది నీ ఆశీర్వాదం చూపించాలి ప్రభువా. చాలామంది యాకోబులాగా ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నారు, చాలామంది ఒంటరిగా ఏడుస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు, నాకు ఇంకెవ్వరు లేరంటూ ఉన్నారు. ప్రభు అన్నాడు, అందుకే నేను ఈ స్థితిలో నుంచి ఆ స్థితిలోకి తీసుకొచ్చాను అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను, మనవి చేస్తున్నాను. ఒకవేళ మీరు చేస్తున్న చిన్న ఉద్యోగం కావచ్చు, ఒకవేళ మీరు ఆర్థికంగా బలహీనంగా ఉండొచ్చు, ఒకవేళ ఏదైనా మీ మీద దురాత్మ శక్తులు పనిచేస్తుండొచ్చు. ఒకటి నేర్చుకోవాలి ఈరోజు. ఏం నేర్చుకోవాలి? యాకోబు యొక్క పెనుగులాట మీరు నేర్చుకోవాలి. మీరు అడగాలి దేవునితో, ఏమని? నన్ను నీవు దీవిస్తేనే కానీ నేను పోను ప్రభు అని అడగాలి. రాత్రులు మోకాలేయండి, ఈ రాత్రి నువ్వు నన్ను కానీ దీవించకపోతే, నా భర్త మారు మనసు పొందకపోతే, నా బిడ్డలకు ఉన్నత స్థితి రాకపోతే, నా పేదరికం పోకపోతే, నేను విడిచిపెట్టను ప్రభువా. మీ మోకాళ్ళకి మీ కన్నిటికి మీరు పని చెప్పాలి. అలా పని చెప్పిన రోజే మీ స్థితిగతులన్నీ మారిపోతాయి. మీరు అనుకోవచ్చు 11:30 పెద్ద గొప్ప అని. ఎంత గొప్ప దేవుడు తెలిసిన? దేవుడు ఎంత అద్భుతాలు చేస్తాడంటే చెప్పమంటారా? టైం సరిపోదు. కాబట్టి అంత అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఇక్కడ నిలబడినోడిని నేనేదో గారడి సీమోన్లాగా మాటలు చెప్పడంలా, ఆ సజీవుడైన దేవుని అనుభవించి మీకు నేను చెబుతున్నాను. 2 చేతులు జోడించి చెప్తున్నాను. ఈ దేవుణ్ణి కానీ మీరు కానీ పట్టుకున్నట్లయితే, పెనుగులాడినట్లయితే ఆశీర్వాదాలు తరతరాలు వస్తాయి. మీ బిడ్డలు చెప్పుకుంటారు మీరు వెళ్ళిపోయిన తర్వాత, మా అమ్మ ప్రార్థన మమ్మల్ని ఈ స్థితిలో ఉంచింది. నేను వెళ్ళాను, ఒక మలయాళీ పాస్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళాను. మలయాళీలో ఉంటుంది ఆమె ప్రవచిస్తుంది, చూడగానే చెప్పేస్తుంది. ఆమె అన్నది, నీ మీద చేతపడి శక్తులు పనిచేస్తున్నాయి, నీకు రోగం లేదు, ఈవిల్ స్పిరిట్స్ పనిచేస్తున్నాయి, బట్ ఎవరో 2 వ్యక్తులు బలంగా నీ కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ బలమైన ప్రార్థన, నీ ప్రార్థన తట్టుకోలేక అది ఆగుతుంది వస్తుంది అన్నారు. అడిగిందాం, ఎవరు ఆ 2 వ్యక్తులని? మా అమ్మ మా నాన్న ఇద్దరు తెల్లవారుజాము 3 గంటలు వేసి బిడ్డల కోసం కన్నీరు కాసి ప్రార్థన చేస్తారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా నేర్చుకోండి. మొదటి జామున లేయండి, సోమరులుగా ఉండమాకండి. పరిస్థితులు బాగలేవు. మీ బిడ్డల కోసం, మీ భర్త కోసం, మీ సంసారం కోసం, మీ ఆశీర్వాదం కోసం మొదటి జామున లేయండి. సోమరుగా ఉన్నావా, దరిద్రులు అయిపోతారు, చింపిరి గుడ్లు వచ్చేస్తాయి. ప్రభుని అడగండి, ప్రభువా ఈరోజు నుంచి నేను పోరాటంలోకి వస్తాను. సాతాను నా మీద పోరాటం చేస్తుంది, నేను నీతో పోరాటం చేస్తాను. దేనికోసమో? ఆశీర్వాదం కోసం. దేనికోసమో? కుటుంబం కోసం. దేనికోసమో? మనశ్శాంతి కోసం. ఆ రాత్రి మనశ్శాంతి లేదు, ఒంటరిగా మిగిలిపోయాడు. ఊరుగాని ఊర్లో ఎక్కడో నడి ఊళ్ళో రాత్రి 12 గంటలప్పుడు నేను దించి వెళ్ళిపోయాడు అనుకో, ఎట్టుంటుందమ్మా? రాత్రి 12 గంటలప్పుడు కనిగిరి నుంచి ఎలిగండ్ల రావాలి, గొల్లపల్లి చెరువు కాడ దించి నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయారు, ఎట్టుంటుందమ్మా? అమ్మా బ్రహ్మాండంగా ఉంటుంది కదా.
భయం వేస్తుందమ్మా. ఇంకా భయం వేసి ఏం చేస్తావు? ఆడనే ఉంటావా? చెప్పండి, ఎట్లా ఉంటుందో? వెన్ యు ఆర్ అలోన్, మీరు లోన్లీగా ఉన్నప్పుడు సాతాను దాడి చేస్తుంది. ఈరోజు నీ సమస్యకు పరిష్కారం ఏంటంటే ప్రభువుతో పెనుగులాడి ఆశీర్వాదాలు తీసుకోండి. మీ బిడ్డల కోసం కన్నీరు కార్చండి, కుటుంబం కోసం మొదటి జామున లేయండి, మంచం కాడ మోకరించండి. నువ్వు ఎందుకు చేయవు ప్రభువా? ఎవరు చెప్పమాకండి. మీ బంధువుల చేత నవ్వుకుంటారు. పాపం ఆ పిల్ల కుటుంబం పాడైంది అమ్మా, చప్పట్లు కొడతారు. రైట్, అది అట్టనే ఉండాలి. ఎట్ట ఉండాలి? అట్టనే ఉండాలి. ఒక మంచి చీర కట్టినాం అనుకో, మీ తోడుకోళ్ళే చూసి ఓర్చుకోలేదు కదమ్మా. అట్టని చెప్పి అందరికి యూనిఫామ్ వేయలేం కదా. అందరూ కోళ్ళందరూ యూనిఫామ్ కట్టుకోవాలి. అట్ట కుదరదు కదా. అయితే దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఇరుకులో విశాలతను కలుగ చేస్తాడు, తక్కువలో నుంచి ఎక్కువనే ఇస్తాడు, సమస్తాన్ని ఇస్తాడు దేవుడు. కాబట్టి మధ్యాహ్న కలశాలు ప్రభు అంటున్నాడు, నా ప్రియమైనటువంటి అంగన్వాడీ టీచర్లారా, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. దేవుడు ఆశీర్వదించినటువంటి ఈ స్థానంలో నుంచి దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని అంటే, ఇది మొదలుకొని రాసి పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోవాలి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది అమూల్యమైన సమయం కొంచెం ఎక్కువైనప్పటికీ కూడా దేవుడు నిన్ను తృప్తిపరిచి ఇక్కడి నుంచి పంపాలని ఇష్టపడుతున్నాడు. పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. అందరూ కళ్ళు మూసుకొని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా పరిస్థితిని ఎరిగిన దేవుడు, యాకోబులాగా ఒంటరి అయిపోయాను. కొన్ని పరిస్థితులు అయితే నన్ను ఒంటరిని చేసేస్తూ ఉన్నాయి. కొన్ని పరిస్థితులు అయితే నన్ను వెంబడిస్తూ ఉన్నాయి. మీరే నన్ను ఆదుకోవాలయ్యా. ప్రభువా, నాకు తల్లిదండ్రుల కంటే నీవే గొప్పవాడివయ్యా. నా కోసం మరణించిన దేవుడు అయ్యా. నువ్వు గొప్ప దేవుడు ప్రభువా. ఈరోజు నీ గురించి నేను విన్నాను ప్రభువా. ఈరోజు నీ గురించి స్పష్టంగా తెలుసుకున్నాను. ఈ లోకములు అన్ని ద్వారాలు మూసకపోయినా కానీ మీరు నన్ను విడిచిపెట్టనని చెప్తా ఉన్నారు. ప్రభువు అడుగుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకొని ప్రభువుని అడగండి. ప్రభువా, నా స్థితిని ఎరిగిన దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా, నన్ను ఆశీర్వదించయ్యా. ఎన్ని రోజులు నీతో పోరాటం చేతగాక సాతానుతో పోరాడుతూ ఉన్నానయ్యా. ఇన్ని రోజులు సాతానుతో పోరాడుతున్నాను, వాడే గెలుస్తూ ఉన్నాడు. ఈరోజు యాకోబు జీవితంలో నుంచి నాకు మీరు ఒక మంచి పోరాటం నేర్పించావయ్యా. నిజంగా నా కుటుంబంలో కన్నీటి వేదన ఉంది, కొన్ని బాధలు ఉన్నాయి ప్రభువా. బంధువుల నుంచే ఉన్నాయి, సొంత వారితో ఉన్నాయి. ఈరోజు నేను ఎరిగాను ప్రభువా. ఈరోజు నేను గురించి తెలుసుకున్నాను ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. నీ సమస్య కంటే దేవుడు గొప్పవాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ సమస్య కంటే దేవుడు చాలా గొప్పవాడు. ప్రభు అంటున్నాడు, నా ప్రియమైన బిడ్డ, సమస్య నుంచి భయపడుతున్నావా? వ్యాధిని చూసి భయపడుతున్నావా? అప్పులు చూసి భయపడుతున్నావా? డోంట్ వరీ, నాకు అసాధ్యమైనది ఏది లేదమ్మా. ప్రభు నడుదమ్మా. ప్రభువా, నువ్వు గొప్పవాడువయ్యా. నా సమస్య నీకు నాకు మాత్రమే తెలుసయ్యా. స్పిరిట్ ఆఫ్ గాడ్, అందరూ ప్రార్థన చేద్దాం. మీ మనస్సు తెరిచి ప్రభుని అడుగుదాం. మీ మనస్సు హృదయమును విప్పి దేవునితో మాట్లాడదాం. దేవుడు ఈరోజు మీతో ఆశీర్వాదానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు అడగండి, ఇదిగో ఈ సమస్య ఉంది, ఆ సమస్యలో నాకు ఆశీర్వాదం అని ఇస్తేనే నేను పోతాను ప్రభు అని చెప్పండి. దేవుడు చాలా మంచివాడు. ఎరిగియున్నానయ్యా
నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా. నీవెప్పుడు మేలు చేస్తావని ఎరిగియున్నానయ్యా. నీవెప్పుడు మేలు చేస్తావని తెలుసుకున్నానయ్యా. నీకేది అసాధ్యము కాదని మార్పులేని దేవుడా నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మార్పులేని దేవుడా నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని మార్పు లేని వాడవు మా కొరకు దాచి ఉంచినావని ఎరిగియున్నానయ్యా. నీకేది అసాధ్యము కాదని. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. ప్రభువా, నా చుట్టూ సమస్యలు ఉన్నాయ్యా, నా చుట్టూ వేదనలు ఉన్నాయి ప్రభువా, బలహీనతల్లో ఉన్నానయ్యా, నన్ను బలపరుచు నాయనా. నా చుట్టూ బాధలతో నలిగిపోతున్నాను ప్రభువా. పైకి అందరికీ సంతోషంగా కనపడుతున్నాను కానీ అనుకున్నంత సంతోషంగా లేను ప్రభువా. అనుకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు నా దగ్గర లేవు ప్రభువా. ఏ రోజుకు ఆ రోజుకుంటే చాలు అనుకుంటున్నాను ప్రభువా. నువ్వైతే యాకోబును ఆశీర్వదించావయ్యా. శత్రువు బారిన పడకుండా నువ్వు కంచె వేసావయ్యా యోబు వలె. ప్రియ దేవుని బిడ్డ, నోరు తెరిచి ప్రభువుని అడగండి. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా స్వంత జనుల నిందలతో నా గుండె నీలో నీరైపోగా. స్పిరిట్ ఆఫ్ గాడ్, నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, హక్కున నన్ను చేర్చుకుంటివే, భయపడకంటివే. మీకుట ప్రేమను చూపితివే, నన్ను ఓదార్చితివే. ఎరిగియున్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా. నీవెప్పుడు మేలు చేస్తావని. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రార్థించబోతున్నాను. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. ప్రభువా, యాకోబుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము నాకు కావాలి, యాకోబుకి ఇచ్చినటువంటి ధన్యత నాకు కావాలి. ఈ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను అన్న బిడ్డలందరూ మీ కుడి చేతిని పైకెత్తే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. స్పిరిట్ ఆఫ్ గాడ్, ఈ ఆశీర్వాదం నాకు కావాలి అని ప్రభువుకు చేయి చూపించండి. నేను ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి పోవాలి ప్రభువా. బలమైన శక్తులు మా మీద దాడి చేస్తున్నాయి, ఆటికంటే నువ్వు గొప్పవాడి ప్రభువా. ఈరోజు తెలుసుకున్నాను. అలాంటి ఆశీర్వాదం కావాలయ్యా. మీ చేతిని దేవుడు పట్టుకోబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుడి చేతిని చెప్పండి. ఎవరు కళ్ళు తెరిచి చూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, స్పిరిట్ ఆఫ్ గాడ్, లార్డ్ జీసస్ మైటీ నేమ్, ప్రభువా ఈ చేతిని పట్టుకోమని అడుగుతున్నాను, ప్రార్థించబోతున్నాను. ప్రభువా, నీ కాపుదల నాకు కావాలి, నీ కాపుదల నాకు కావాలి ప్రభువా.
నా కుడి చేతి నీకు ఇస్తున్నాను, ఆశీర్వాదాలను నడిపించయ్యా. యాకోబును పట్టుకున్న దేవా, యాకోబును ధైర్యపరిచిన దేవా, యాకోబుతో తోడుకున్న దేవా, యాకోబుకు భరోసా ఇచ్చిన దేవా, ఈ మధ్యాహ్నం నాతో కూడా ఉండు ప్రభు అని ప్రభువు చేయి చూపిద్దాం. స్పిరిట్ ఆఫ్ గాడ్ జీసస్ మైట్ ప్రార్థించబోతున్నాను. ప్రియ దేవుని బిడ్డ, మనస్సును కఠినపరుచుకోవద్దు. నీ కుడి ప్రక్కనే ప్రభు ఉన్నాడు, మర్చిపోవద్దు. నీ కుడి ప్రక్కనే ఉన్నాడు. అంటున్నాడు, అమ్మా నీ కుడి చేతి నా చేతికి అప్పగించి నేను పట్టుకుంటాను. స్పిరిట్ ఆఫ్ గాడ్, ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వచ్చావు, ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చావు. ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి, ఆశీర్వాద పోరాటాన్ని పట్టుకొని వెళ్ళాలి. నువ్వు ఒట్టి చేతులతో పోకూడదు. ప్రభు అంటున్నాడు, నా కుమార్తె చేయి చూపిస్తావా, నేను పట్టుకుంటాను. జీసస్ మైటీ నేమ్. ప్రేమగల తండ్రి, నీ కొందనాలు, స్తోత్రములు. మధ్యాహ్న కలశంలో ప్రియ బిడ్డలు మీరు తీసుకొచ్చారు ప్రభువా. ఈ బిడ్డలు చాలా అమాయకులు తండ్రి, ఈ బిడ్డలు చాలా బలహీనులు ప్రభువా. మా ప్రభువా, మీరు తాకమని ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డలో చాలా వేదన ఉంది, బాధలు ఉన్నాయి నాయన, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. మీరే పట్టుకోండి తండ్రి. మా మధ్యలో విధవరాలు ఉన్నారు తండ్రి. స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆ కుటుంబానికి నీవే యజమానుగా ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభా. స్తోత్రం జీసస్. ఆ కుటుంబాల్లో ఏదైతే బలహీనతలు ఉన్నాయో ప్రభువా, అవసరతలు ఉన్నాయో, ఈ మధ్యాహ్నం యేసు నామములో తీర్చబడునుగా కానీ ప్రకటిస్తున్నాను తండ్రి. జీసస్ మైటీ నేమ్. దేవా, బిడ్డలు చదువుతా ఉన్నారు ప్రభువా, బిడ్డలు ఎంతగానో చదువుతున్నారు. మా ప్రియ బిడ్డల కుమారులు, కుమార్తెలు, బిడ్డల వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభువా. ఆటంకపరచు ప్రతి దురాత్మ శక్తిని ఈ మధ్యాహ్నం నాయన యేసు నామములో విరగగొట్టబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. జీసస్ మైటీ నేమ్. మా ప్రభువా, ఈ పేద ప్రజలు, బీద ప్రజల యొక్క ప్రార్థన మీరేనో నాకు ప్రార్థిస్తున్నా. యేసు నామములో మీ ఆశీర్వాదంలో ప్రవాహం వలె బిడ్డల మీద పొందుతునుగా కానీ ప్రకటిస్తా ఉన్నాను దేవా. జీసస్ లార్డ్, ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం. సాతాను వాడి క్రియలన్నిటినీ ప్రభువా యేసు నామములో కాల్చివేయబడునుగా ఈ బిడ్డల పక్షాన ప్రార్థిస్తా ఉన్నాం. మా ప్రభువా, శక్తిని ఇవ్వమని ప్రార్థిస్తా ఉన్నాం. బిడ్డలకు బలమని ఇవ్వమని ప్రార్థిస్తా ఉన్నాం. నాయనా, మీరే మీ చంటి బిడ్డలను ఎత్తుకున్నట్టు బిడ్డలను ఎత్తుకోండి ప్రభువా. ఒక ఉన్నతమైన స్థితిని మీ బిడ్డలకు కలుగు చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ఒక్కొక్క స్టెప్ మీద స్టెప్ వెళ్ళని తీసుకెళ్ళండి ప్రభువా. ఈ బిడ్డల్లో ఎంతో ప్రేమగలలు తండ్రి. దేవా, ఈ బిడ్డలు చాలా ప్రేమగల బిడ్డలు, కానీ సాతాను మీ దగ్గరకు రానికుండా చేసింది ప్రభువా. ఈరోజు నేర్చుకున్నారు పోరాటాన్ని, ఈరోజు నేర్చుకున్నారు పెనుగులాటని. ప్రతి సమస్య పెనుగులాట ద్వారా యేసు నామములో తీర్చబడునుగా కానీ ప్రకటిస్తా ఉన్నాను ఆయన. నీ వందనాలు. జీసస్ మైటీ నేమ్. చేరి వచ్చిన బిడ్డలందరూ దీవించండి తండ్రి. ఒక స్నేహితుడుగా నాయన, ఒక తండ్రిగా, తల్లిగా నాయన మీరు వారితో ఉండమని ప్రార్థిస్తున్నాను. ఈ లోకములు అందరూ విడిచిపెట్టినా నా బిడ్డలారా నేను మిమ్మల్ని విడిచిపెట్టాను ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇది మొదలుకొని ప్రభు నీ కుడి ప్రక్కనే ఉంటున్నాడు. ప్రభువా, నువ్వు ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నువ్వు ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాట్లాడండి తండ్రి, వారి బాధతో మీరు మాట్లాడండి. వారి కన్నీటి బాష్ప బిందువులను యేసు నామములో సంతోష బిందువులుగా మార్చమని ప్రకటిస్తా ఉన్నాను. మీ దుఃఖ దినములు సమాప్తమైనవని మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభువా. యబ్బోకు రేవు దగ్గర యాకోబు యొక్క చింత, బాధ మీరు తీర్చిన దేవుడు తండ్రి. ఈ సంఘం నుంచి బయటికి వెళ్తుండగా బిడ్డల పక్షాన మీరు ఆశీర్వాదాన్ని క్రమరించమని ప్రార్థిస్తూ, ఇది మొదలుకొని వారి రాకపోకలు మీరు తోడుగా ఉండమని ప్రకటిస్తూ, మీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్పిరిట్ ఆఫ్ గాడ్. అందరికీ వందనాలు. రైట్, మీకోసం టీ బిస్కెట్ ఉంది. ఈ సమయంలో కొంతమందిని మీకు పరిచయం చేయాలి, ఎందుకంటే కొంచెం వాటర్ కూడా ఇవ్వండి నాన్న. అమ్మా, ఇంకొక కూర్చుంటారు 10 నిమిషాలు. అమ్మా,
వాటర్ ఇవ్వడానా? రైట్. మరి ఈ కార్యక్రమానికి నిజంగా మీరు మధ్యాహ్నం భోజనం చేస్తారు బాగా కదా. ఈ ఈ ఈ భోజన అరేంజ్మెంట్స్ మొత్తం మనకు మన టీచర్ ఉన్నారు, ఎవరంటే రామగోపాలపురం ఎస్సి కృపా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ముందుకు వచ్చారు. సార్, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ సహవాసాన్ని ఆపొద్దు సార్. వాళ్ళకు బలము ఉద్యోగం కాదు, వాళ్ళకు బలం జీతం కాదు, కానీ ఈ సహవాసం వాళ్ళకి చాలా బలం. మీరు కొనసాగించాలి. ఎంత ఖర్చు అవుద్ది ఈ నెలలో నేనే పెట్టుకుంటాను అన్నాడు. నేను ఎవరిని ఒక్క రూపాయి అడగలేదమ్మా. అడిగా మన ఎవరినన్నా? ఏం అడగలా. ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ద్వారాలు తెరిచాడు. మంచి నీళ్ళు మొదలుకొని, బిస్కెట్ మొదలుకొని, టీ మొదలుకొని, భోజనం అన్నీ ఎవ్రీథింగ్ నేను చూస్తాను అన్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం కొంచెం ఏం చేయాలమ్మా? ఇంకొక నెల కూడా పెట్టమని చెప్పాలనా? ఏం చేయాలి చెప్పండి? నోరు తెరవండమ్మా, నోరు తెరవండమ్మా. దేవుడు ఏమంటే నీ నోరు బాగుగా తెరవమని. అప్పుడు తెరుస్తారు మీరు, ఎందుకంటే ఏమైనా వేస్తాడు దేవుడు అని. నోరు బాగా తెరవాలి దేవుడికి వచ్చినప్పుడు. ఏం చేయాలి చెప్పండి? రైట్. సో ఈ సమయంలో మన మధ్యలో దాస్ ఉంటే లోపలికి రావాలి. దాస్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మేమేమి ఇవ్వలేము, కానీ ఒక చిన్న సత్కారం తీసుకోవాలని మా సహవాస సమూహం మిమ్మల్ని సన్మానించాలని ఆశపడుతున్నారు. కాబట్టి త్వరగా రావాలి, ఎందుకంటే సమయం లేదు. కొంచెం రావాలి. రండి, మీరే సన్మానం చేయాలి. భోజనాలు బాగున్నాయమ్మా? అమ్మా, భోజనాలు బాగున్నాయా? బాగుంటే సన్మానం చేద్దాం, లేదంటే నెక్స్ట్ ఇంకోసారి పెట్టమని చెబుదాం. అమ్మా, లేదు బాగుండేదాకా పెట్టిద్దాం, ఇబ్బంది ఏం లేదు. భోజనాలు బాగున్నానో లేచి వచ్చి దాసుకు సన్మానం చేయాలి. కూర్చోండి, మీరు కూర్చోండి ప్లీజ్. చిన్న సత్కారం. మేమేమి ఇవ్వలేము మీకు, మీరు పెట్టిన ఖర్చు మేము ఎట్టా ఇవ్వలేము, కాబట్టి ఒక చిన్న సత్కారం. అమ్మగారు కూడా రండి. రండి ముందుకు రండి అమ్మా. అన్నం బాగుందన్న వాళ్ళు వచ్చి దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా చప్పట్లు కొట్టండి. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. దాస్కి చాలా ధన్యవాదాలు. అలాగే మరి ఈ వెన్యూ కోసం మనం అడిగినప్పుడు వాళ్ళని ఒప్పించడంలో సహకరించినటువంటి పాస్టమ్ గారు ఉన్నారు మన మధ్యలో. ఉషా గారు వస్తే నేను ఆమె ఈరోజు అంగన్వాడీ టీచర్గా చూడట్లా అమ్మా. వాళ్ళ సారు చాలా పరిచయం చేశారు. ఆయన మంచి దైవజనుడు. వారిని సత్కరించడం మాకు ఆశీర్వాదం. రండి ముందుకు వచ్చినట్లయితే. లేదు రండి, పర్లేదు రండి అమ్మా, రావాలి. అది దేవుడు మాకు ఇచ్చిన ప్రేరణ. మా దగ్గర రాసులు లేవు, రత్నాలు లేవు. ఒక చిన్న కూర్చోండి సత్కారం. అమ్మా మీరే తప్పాలి. పాస్టర్ గారు, పాస్టర్ గారికి ఒకటి ఉంది ఇక్కడ. దేవుని స్తోత్రం. రైట్, వెరీ గుడ్. రైట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా మీ సంఘాలు ఇలాగ ఏర్పాటు చేస్తే మీకు కూడా సన్మానాలు ఉంటాయి. సార్ అది మాకు వచ్చి పొమ్మంటే వచ్చిపోతాం, కానీ ఇలాంటివి పెట్టొద్దాను. రైట్, చాలా సంతోషం. మరి ఈరోజు చక్కటి కార్యక్రమానికి సహకరించారు. ప్రత్యేకంగా మీకు అందరికీ సెలవులు కప్పాలంది, కానీ దేవుని చిత్తమైతే వచ్చే రోజులు మీ మమ్మల్ని అందరూ సన్మానిస్తాం, ఇబ్బంది ఏం లేదు. అలాగే మన మధ్యలో చాలామంది మినీ వాళ్ళు, మెయిన్ వాళ్ళు ఉన్నారు, మెయిన్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఏమి ఇబ్బంది లేదు. వచ్చే రోజుల్లో ఇంతకంటే గొప్ప రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. కాబట్టి చివరగా మనం మన ముఖ్య ప్రసంగికురాలు గారిని, మరి కనిగిరి పట్టణం నుంచి వచ్చి ఓపిక ఎంతసేపు కూర్చొని సారు పర్మిషన్తో ఇక్కడికి వచ్చాం. కాబట్టి అమ్మా అందరం కలిసి
మాస్టర్ గారిని చప్పట్లు కొడుతూ ఇక్కడ కూర్చోబెట్టి ఒక చిన్న సత్కారం చేయాలని ఆశపడుతున్నాం. అమ్మగారు మీరు రావాలి, ఇంకా మీ ఆశీర్వాదంతో ముగింపు ఉంటుంది మాకు. రండి అమ్మా. ఓహో, టీ తాగుతున్నారా? ఒక్క నిమిషం కప్పి వెళ్ళిపోతారమ్మా. అమ్మ కూర్చోండి, రండి 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 అమ్మా, రండి. వెనక మంజుల కుమార్ రామా, ముసలంపల్లి నాకు ఊరి పేరు. వెళ్ళిపోయి రండి, వెళ్ళిపోతే ఎందుకు చూస్తా ఉంది పైకి. రండి, అందరు రండి, అందరు రావాలి. మా ఆడవాళ్ళు సత్తరించిన రాకపోతే ఇంక నేను కూర్చుంటే ఏమొస్తారు మీరు? ఇంకా నేను కూర్చుంటే ఒక్కరు కూడా రారే, అందరు రావాలి. వెరీ గుడ్, దేవుని స్తోత్రం. మళ్ళీ లేచి నిలబండి, పక్కన ఏదైనా ఫోటో కన్నా వస్తారు. జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడుతూ లైన్లో అవసరం చప్పట్లున్నామా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని చిత్తమైతే వచ్చే రోజు అమ్మగారిని ఇంకా మనం బలంగా మన పరిచయం వాడుకోవాలని దేవుడు దీవించాలని కోరుకుంటాము. అయిపోయిన తర్వాత బయట మనకు గ్రూప్ ఫోటో కూడా తీసుకుందాం. మెట్టి కాబట్టి రైట్, ఇంతవరకు మరి దేవుని ప్రభుత్వం బట్టి జరిగిన కార్యక్రమం బహుళ చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సంఘ కమిటీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి వెన్యూ మనకి ఇచ్చారు. సో కాబట్టి నేను చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకునే పరిస్థితి ఉంది. లాస్ట్ ఒక 10 minutes నా మధ్యలో సార్లు ఉన్నారు, వారు మీతో మాట్లాడతారు. జస్ట్ మనం ఆత్మీయంగాను ఆర్థికంగా బలపడాలి కాబట్టి వారు కొద్దిగా అదే సార్ మీతో ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్, మా టీచర్స్ క్రిస్టియన్స్ అనగానే మీకు కొన్ని షేర్ చేయాలన్నప్పుడు స్కీమ్ గురించి జస్ట్ 10 minutes మెటీరియల్లో మాట్లాడేస్తారు. వెళ్ళిపోతే నేను చివరిగా ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ మీటింగ్ అయిపోగానే సారోళ్ళు మీతో మాట్లాడతారు. దయచేసి మన మధ్యలో విజయ్ కుమార్ సార్ ఉన్నారు. సారు బ్యాప్టిస్ట్ చర్చ్లో సీనియర్ యూత్ సారు, సీనియర్ మెంబరు. అలాగే మన మధ్యలో శరత్ బాబు గారు కూడా ఉన్నారు. వారు ఈరోజు మన మధ్యకి రావడం చాలా సంతోషం. సార్, ఐ ఇన్వైట్ యూ మిస్టర్ విజయ్ కుమార్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. నా ప్రార్థన అయిన తర్వాత సార్ మీతో ఒక జస్ట్ కొద్ది నిమిషాలు మీతో షేర్ చేసుకుంటారంటున్నారు. రైట్, మీరు నా చిన్న విన్నపం ఏంటంటే మీరు చక్కగా ప్రార్థన చేయండి. ఎక్కడ ఏర్పాటు చేద్దామంటే అక్కడ ఏర్పాటు చేద్దాం. దేవుని చిత్తమైతే నెలాఖరులో అందరం కలిసి ఒక ఉపవాస కూడికను మనం ఆచరిద్దాం. ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ రాసుకురండి. వాటన్నిటినీ ఉపవాసములు యేసునామములు అన్నీ విరగొట్టాలి ఆ రోజు. కాబట్టి శ్రమ పడమాకండి, రండి. దేవుని యొక్క మేలు పొందాలి. మనం సాతాను మిమ్మల్ని చూసి పారిపోవాలి, సిగ్గుపడాలి. ఇంకా మీ జోలు రాకూడదు. మీ కుటుంబాలు, బిడ్డలు, సంపద, ఎవ్రీథింగ్ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను. దేవుడు మరి ఈ దినం వచ్చిపోయా. మీకు ఒక చిన్న పరిచయం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ఎండ్లూరి సునీల్. అమ్మ రెండున్నర ఎండ్లూరు వాళ్ళు ఇక్కడ బా చెయ్యి టక్కన పైకి ఉందమ్మా. వాళ్ళకి ఓటింగ్ ఉంటుంది వాళ్ళకి ఎక్కడ పోయినా. రైట్, దేవుని కృప. నిన్నటిదాకా పాపం హాస్పిటల్ ఉన్నాడు, 5 రోజులు హాస్పిటల్ ఉన్నాడు. అది చేతులు ఇంకా వాపులు తగ్గల. నేను ఇట్లా మా వాళ్ళతో ప్రేయర్ అనగానే వస్తానన్నాడు. పాపం నిన్నటిదాకా సెలవులు పెట్టుకున్నాడు. సో మన కోసం అందరూ పని చేయడానికి రెడీగా ఉన్నారు. మాస్టర్ గారు పిల్లలతో పొద్దు నుంచి పాపం తల బొప్పి కొట్టుద్ది వాళ్ళకి. మన జయప్రేమల గారు ఉన్నారు అక్కడ, తెలుసు వాళ్ళ సంగతి. అయినా కూడా ఒప్పుకున్నారు. తర్వాత ఈ కీబోర్డు ప్యాడ్స్ వాయించాను. వాళ్ళిద్దరు నా పిల్లలు, నా కుమారులు ఇద్దరు. సో కాబట్టి దేవుని పనిలో మనం వాడబడాలి. మీ పిల్లలను కూడా దేవుని పనులు ఉపయోగించండి. దేవుడు అద్భుతంగా మిమ్మల్ని పైకి తీసుకొస్తాడు. సో కాబట్టి ప్రత్యేకంగా సునీల్ అన్నకి మా అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అమ్మగారికి కూడా మరీ దేవుని చిత్తం అయితే ఇంకొకసారి మీరు మా మధ్యకి వచ్చే ప్రయత్నం చేయాలని కూడా కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదం అయిపోగా వెళ్ళిపోయాము. అక్కడ సార్ వాళ్ళు వస్తారు. సార్ విజయ్ కుమార్ సార్ గారు రండి లోపలికి. రైట్, కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, జీవంగల తండ్రి, వందనాలు, స్తోత్రం. పరిశుద్ధ ఆత్మదేవ, బిడ్డలను తీసుకొచ్చారు, మాట్లాడారు. అద్భుతములు జరిగించే దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. ఈరోజు ఏదైతే బిడ్డలు ప్రార్థించారో